అయినటువంటి కారణాల వల్ల ఈ విధంగా జరిగినప్పుడు కొంత మేబీ ఉంటే ఉండొచ్చు. అయితే ఒక్క విషయం అండి, ఒక్కటే అంశం ఏంటంటే ఈ మహానాడు థీమ్ ఏంటి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ మహానాడు ఏమి సందేశం ఇవ్వబోతున్నది? నాకు తెలిసి ఏంటంటే తొలి మహానాడులో ఎన్టీ రామారావు గారు ఒక పిలుపునిచ్చారు, కార్యకర్తే పార్టీకి జీవగర్ర అనేవారైన. ఇవాళ తెలుగుదేశంలో గొప్ప విషయం ఏంటంటే అది డ్రిఫ్ట్ అవ్వాల. ఏదైతే కార్యకర్తే పార్టీకి మూల కొమ్మ జీవగర్ర అని ఎన్టీ రామారావు గారు ఏదైతే అన్నారో అక్కడ నుంచి పార్టీ కార్యకర్తలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఏకైక పార్టీగా దేశంలో తెలుగుదేశం పార్టీ ఉండబట్టే ఇన్నాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదురైనా మధ్యలో తిరిగి అధికారంలోకి రావటం, ప్రజల ఆదరాభిమానాలు చూరుకొనటం అనేటువంటిది జరుగుతున్నది. ఆ విషయంలో మనం చూసినట్లయితే ఇవాళ లోకేష్ గారు కూడా పార్టీ కార్యకర్తల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. అది చాలా చెప్పుకోదగినటువంటి విషయం. ఎందుకంటే కార్యకర్తలు లేదే పార్టీ లేదు అని ఎన్టీ రామారావు గారు ఏదైతే అన్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా దానినే పాటిస్తున్నారు. ఇవాళ లోకేష్ గారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకునేటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో తెలుగుదేశం పార్టీ అండి. దాన్ని మనం విస్మరించకూడదు. ఏ పార్టీ జాతీయ పార్టీలుగా ఒకటో రెండో పార్టీలు ఉంటే ఉండొచ్చు, కానీ పార్టీ కార్యకర్తలకు ఏదన్నా చిన్న సమస్య వచ్చినా కూడా, వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ వచ్చినా, ఇవాళ పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి సేవలు కావచ్చు, వాళ్ళ కోసం స్కూలు పెట్టడం, కార్యకర్తలు ఎవరైతే ప్రమాదంలోనో లేకపోతే హత్యలకు గురై వాళ్ళు చనిపోతే వాళ్ళ బిడ్డలను ఆదుకోవటం, ఇటువంటి అన్నీ కూడా కార్యకర్తని దేవుడిలాగా చూసేటువంటి ఒక విధానం ఏదైతే ఎన్టీ రామారావు గారిలో ఉందో దానిని కొనసాగించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. సరే, ఇవన్నీ కూడా అందరూ ఒక చోట చేరితే బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అంతే కదా. మనం ఇప్పుడు ఒక చోట మన ముగ్గురం కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకునే దానికి ఇట్లాగా వేరువేరుగా కూర్చొని మాట్లాడేదానికి కొంత తేడా ఉంది. అయినప్పటికీ కూడా దాని స్పిరిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్పిరిట్ అనేది నేను అనుకోవటం అది మిస్ అవటంలా. అందువల్లనే ఇవాళ తెలుగుదేశం బలంగా రేపు చూస్తే ఆ ఫీలింగ్స్ అర్థమవుతాయి మనకి. మహానాడులో పాల్గొనే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు వీళ్ళ ఫీలింగ్స్ ఏంటనేది రేపు తొలి రోజు తెలిసిపోతుంది.